నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార దిశగా గుణదలలోని CGRF కోర్టు ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. CGRF చైర్మన్ ఎన్ విక్టర్ ఇమాన్యుయల్. కూటమి ప్రభుత్వ విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్టు సంతకాల సేకరణలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. రబీ సాగులో జొన్న, మొక్కజొన్న వేసే రైతులు విత్తనాల ఎంపికలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ కుమార్. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార దిశగా గుణదలలో ఉన్న CGRF కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటామని, ప్రత్యేక విభాగం ఏర్పడ్డాక ఇప్పటి వరకు 7 జిల్లాల పరిధిలో 240 విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించామని CGRF చైర్మన్ ఎన్ విక్టర్ ఇమాన్యుయల్ మీడియాకు వివరించారు. స్థానిక కొత్తపేటలోని NGO కళ్యాణ మండపంలో మంగళవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార దిశగా విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు నిర్వహించారు. CGRF ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా CGRF చైర్మన్ జిల్లా సెషన్స్ జడ్జి ఎన్ విక్టర్ ఇమాన్యుయల్ మీడియాతో మాట్లాడారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా విజయవాడ గుణదల ప్రాంతంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని, ప్రతిరోజు విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో ఉండే CGRF కార్యాలయం ద్వారా సమస్యల పరిష్కారానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. తెనాలి పట్టణంలో ఇప్పటి వరకు 3 సార్లు విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు నిర్వహించినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం కూడా 21 కేసులు పరిష్కరించామన్నారు. అదాలత్ కార్యక్రమంలో 4 అర్జీలు స్వీకరించి 2 సమస్యలు పరిష్కరించారు. విద్యుత్ అదాలత్తో పరిష్కారం కాని సమస్యల్ని గుణదలలోని ప్రత్యేక కార్యాలయంలో గల CGRF కోర్టులో పరిష్కారం అవుతాయన్నారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా పర్యవేక్షణ అధికారి CH రమేష్ కుమార్, సాంకేతిక సభ్యులు డి కృష్ణనాయక్, ఆర్థిక విభాగ సభ్యులు RCH శ్రీనివాసరావు, స్వతంత్ర సభ్యులు ఏ సునీత, తెనాలి డివిజన్ విద్యుత్ EE అక్కల సత్యనారాయణ, డివిజన్ విద్యుత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ CGRF అనేది మేము వచ్చిన తర్వాత 6 సంవత్సరాలుగా జరుపుతున్నాం. అది కోర్టు హాల్ లాంటిది ఒకటి మీకు గుణదల్లో పర్మనెంట్ బిల్డింగ్ కట్టి అక్కడ జరుగుతుంది. మా స్టాఫ్, మా యొక్క ఆఫీసర్స్ కూడా ఉంటారు దాంట్లో. ఉదయం 10 గంటల నుంచి ప్రతి వర్కింగ్ డేస్లో కూడా 10 నుంచి 5 వరకు అందుబాటులో ఉంటాం. అక్కడ ఏదైనా కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటే అక్కడికి వచ్చి ఇవ్వాలి, లేదా పోస్ట్ ద్వారా పంపించిన అడ్రస్ తెలుసుకొని మేము తీసుకుంటే అక్కడ జరిపేది వేరు. కానీ కొన్ని కేసులు అక్కడికి వచ్చి ఇవ్వలేకపోవచ్చు, రాలేకపోవచ్చు. కొన్ని కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించేదానికి, వాళ్ళకి ఇంకా సులభతరం చేసేదానికి మేము ప్రతి సర్కిల్లో చేస్తున్నాం. 7 సర్కిల్లో 7 జిల్లాల్లో కూడా మేము వచ్చి చేస్తున్నాం. దాదాపు ఇప్పటికి 280 చేసాము. పర్పస్ ఏంటంటే అక్కడికక్కడే జరిపితే పేదవాళ్ళకి అక్కడికక్కడే, అదే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇద్దరిని సఖ్యత కలిపి ఏంది మీరేమంటారా అని చెప్తే అక్కడికక్కడే చేస్తున్నాం. ఆ కేసులు మాత్రం ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ కానివి అక్కడికి రావాలి. అక్కడ వాళ్ళకి విచారించి తీర్పునిస్తాం. వీళ్ళని కూడా రప్పించి కోర్టు లాగానే దీన్ని ఒక జడ్జిమెంట్ ఇస్తాం. కాకపోతే ఇక్కడే ఎక్కువ చేస్తున్నాము, చాలా మంచిది. ఏదన్నా ఈ గ్రీవియన్స్కి తెస్తే 2 సంవత్సరాల లోపలే రావాలి. 2 సంవత్సరాలు లేకపోతే వాళ్ళకి చల్లబడుతుంది. 3 సంవత్సరాలు అంతకుముందు జరిగిందంటే వీలు కాదు. ఏ కోర్టులో కాదు పెండింగ్ ఉంటాయి ఇదే కేసుకి సంబంధించి, అది కూడా మా దగ్గరికి రాదు. తర్వాత థెఫ్ట్ కేసు కానీ ఏదన్నా కేసులు కానీ అతని మీద బుక్ అయ్యి ఉంటాయి, అది కూడా మాకు రావు. అంటే ఇక CGRF అనేది ఒకటి ఉన్నది. ఏదైనా చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది ప్రజలకి. డిపార్ట్మెంట్ వాళ్ళకి అనుకూలం కాదు. డిపార్ట్మెంట్ వాళ్ళకి అనుకూలం కాకపోయినప్పటికీ మేము విచారిస్తామని మీకు ఈ సందర్భంగా తెలుపుతూ, కూటమి ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు నష్టపోతూ ఉన్నారని, మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని కోర్టు భవనాల ప్రధాన ద్వారం ఎదుట మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నబత్తుని శివకుమార్ మాట్లాడారు. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద వర్గాల్లోని విద్యార్థులకు కూడా మెడికల్ కళాశాల ద్వారా డాక్టర్ కోర్సును చేరువ చేసేందుకు 17 మెడికల్ కళాశాలల్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చారని, ఈ కళాశాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకుంటే మెడికల్ విద్యుత్తో పాటుగా ఆయా కళాశాలల ద్వారా వైద్య సేవలు కూడా అందుబాటులోకి వచ్చేవని, కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల్ని
ప్రైవేట్ పరం చేసే విధానం ప్రజలు మెచ్చడం లేదన్నారు. కోటి సంతకాల సేకరణకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని, మెడికల్ కళాశాలలు పేద వర్గాలకు ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతల ప్రభాకర్, చింకా సురేష్, వైసీపీ లీగల్ సెల్ నాయకులు, వైసీపీ సానుభూతి పరులు పాల్గొన్నారు. ఈరోజు నాణ్యమైన విద్యనిచ్చే క్రమంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఎందుకంటే సరైన టైంలో ఇంతవరకు సుమారు 5,000 చిల్లర కోట్ల రూపాయలు ప్రభుత్వం కాలేజీలకి బాకీ పడింది. నాకు తెలిసి ఈ జనవరికి సుమారు 10,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వక ఇంకా నాణ్యమైన విద్య ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రాష్ట్రంలో మెరుగైన వైద్యాన్ని అందించాలని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్యాన్ని ఇవ్వాలని చెప్పి 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మెరుగైన వైద్యం అందించాలనే కాకుండా ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి పిల్లలందరికీ ప్రభుత్వమే మెడికల్ కాలేజీని నిర్మించి ఆ మెడికల్ కాలేజీల వలన విద్యని అంటే డాక్టర్ కోర్సుని ప్లస్ ఆ జిల్లాల్లో ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్యాన్ని, దానికోసం 17 మెడికల్ కళాశాలని ప్రభుత్వం తరఫున సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేసి సుమారు 7 పూర్తి చేసుకుంటే ఇంకొక 5,000 కోట్ల రూపాయలతో ప్రతిమా 10 కూడా పూర్తయి ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి విద్యార్థులకి మెడికల్ సీట్లని, మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్స్ని అందుబాటులోకి వస్తాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? పీపీపీ పద్ధతిలో దీన్ని అమ్మటం బిగిన్ చేసింది. ఇది ఎంత దారుణం! అందుకే దీని మీద సామాజిక చైతన్యం, ఇది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించింది కాదు. ఈ రాష్ట్రంలో పేదవాడు కానీ మధ్యతరగతి కానీ సామాన్య పిల్లలు కూడా ఎవరైతే వైద్య విద్య మీద ఆసక్తి ఉండి చదువుకోగలుగుతున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అంటే సుమారు సంవత్సరానికి 30 నుంచి 40 వేల ఫీజుతో అవుతుంది. అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అయితే ఈరోజు ₹1 డొనేషనే ఉంది. వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజలను చైతన్యవంతం చేసే భాగంగా ప్రతి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు తీసుకుంటే కోటి సంతకాల సేకరణ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే ఈరోజు నాకు ఇప్పుడుకున్న సమాచారం ప్రకారం ఒక్క మన తెనాలి నియోజకవర్గంలోనే సుమారు 27,000 సంతకాలు ఇప్పటికి అయ్యి ఉన్నాయి. ఇంకా సుమారు తెనాలి నియోజకవర్గంలోనే 40,000 సంతకాలకి ప్రజలు ఈరోజు ముందుకు వస్తూ ఉంటారు. ఈ మెడికల్ కాలేజీలు మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఒక్కళ్ళు కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు నిర్మించినటువంటి సందర్భం లేదు. కానీ జగన్ గారు పేద ప్రజల కోసం 17 మెడికల్ కాలేజీలు నిర్మించడం, దాంట్లో 7 కంప్లీట్ చేయటం, ఇంకా కొన్ని 60%, 70% కన్స్ట్రక్షన్లో ఉండటం జరిగింది. దానికి ఈనాటి కూటమి ప్రభుత్వం ఒక 3,000 నుంచి 5,000 కోట్లు పెడితే 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యే పరిస్థితుల్లో దాన్ని అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కలకాలం ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందేమోననే ఒక దురుద్దేశంతో దాన్ని ప్రైవేటీకరణ చేయటం, తద్వారా వాళ్ళకి కోట్ల రూపాయల ఆస్తులను అంటగడటం చేసే కార్యక్రమంలో వీటిని నశింపజేస్తుంది. దీనివల్ల ప్రధానంగా పేద ప్రజలకు నష్టం. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలని అరికట్టడానికి, అలాగే అందులో భాగంగా ప్రభుత్వ కళాశాలను ప్రైవేటీకరణ చేయడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. ఈ విధంగా పేద ప్రజలకు డాక్టర్లుగా తయారు చేయడానికి ఎంతో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో ముందుకు వచ్చింది. ఆ రోజుల్లో పేదలకి ఉచిత విద్య, ఇంజనీరింగు, అందరికి కూడా అన్ని అంశాల్లో విద్యకు ముందు బాట వేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పేదలని చదువుకు దూరంగా ఉండాలి, కొంతమందికే ఈ చదువు ఉండాలి అంటే కార్పొరేట్ విద్య ప్రకారం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే డబ్బులతో కొనుక్కొని వైద్యాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా ఈ విధంగా తయారు చేసి పేద ప్రజలకి అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మన యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది.
ఖరీఫ్ వరి సాగులో ఈ నెల 20 నుండి వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఇప్పటికే రైతులు రబీ సాగు కోసం జొన్న, మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు ప్రక్రియ చేపట్టారని, లైసెన్స్ ఉన్న షాపుల్లో విత్తనాలు కొనుగోలు చేసి తగు రసీదు పొందాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ కుమార్ పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలతో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని రబీ సాగులో కూడా కొనసాగించే క్రమంలో మంగళవారం మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో తెనాలి అర్బన్ పరిధిలో వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ కుమార్ మాట్లాడారు. మోంతా తుఫాను సమయంలో వరి లేత పంటలో పాముపొడ, మెడవిరుపు తెగుళ్లు అక్కడక్కడ గుర్తించినట్టు తెలిపారు. రబీలో జొన్న, మొక్కజొన్న వేసే రైతులు విత్తనాల సేకరణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రైవేట్ షాపులో హైబ్రిడ్ విత్తనాలు కొనుగోలు చేసే రైతులు వారు కొనుగోలు చేసే విత్తనాలకు తగు రసీదు తీసుకోవాలన్నారు. లైసెన్సులు సక్రమంగా ఉన్న షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. మంగళ బుధవారంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం రబీ సాగులో ప్రతి వారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ పరిధిలోని పలువురు రైతులు పాల్గొన్నారు. ఈరోజు బుర్రిపాలెము అదేవిధంగా తెనాలి అర్బన్ సంబంధించి పొలం పిలుస్తుంది కార్యక్రమం ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే మెయిన్గా రైతు సోదరులందరికీ కూడా మనకి ఈ క్రాప్ బుకింగ్ మనకి 8వ తారీఖు అన్నారు కాబట్టి రేపుతో మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది. ఇక ఏదో 1 or 2% ఉన్నా కానీ రైతు సోదరులందరూ కూడా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని తెలియజేస్తాను. అదేవిధంగా ఏంటంటే మనకి ఇప్పుడు రబీ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి మనకి 20 నుంచి తెనాలి మండలంలో ఏదైతే 20 నుంచి మనకి కోతలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరుల మెయిన్గా ఏంటంటే ఏదైతే రబీలో జొన్న కానీ అదేవిధంగా మొక్కజొన్న కానీ విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు వారందరూ కూడా ఆ డీలర్స్ లైసెన్స్ ఏదైతే ఉందో ఆ షాపుల్లోనే మీరు కొనుగోలు చేయాలి. చేస్తే ఖచ్చితంగా రసీదు తీసుకోండి. అందరూ కూడా రైతు సోదరులు ఏంటంటే చాలామంది కూడా గ్రామాల్లో ఇప్పుడు ఏదైతే ఈ మొక్కజొన్న కానీ జొన్న కానీ అన్నీ కూడా మనకి ప్రైవేట్ హైబ్రిడ్ సీడ్స్ కాబట్టి షాపులో కొన్నప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఫర్దర్గా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అది ఉంటేనే మనం ఏదైనా ఫర్దర్గా చేసి రైతుకి న్యాయం చేయగలిగే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొనుగోలు చేసేటప్పుడు ఆ ఒక్క విషయాన్ని గమనించాల్సిందిగా రైతు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఉన్న లేత చేలు ఏదైతే ఉందో మొన్న వర్షానికి మనకి తుఫాన్ వచ్చినప్పుడు ఎక్కువ ఏంటంటే పాము పొడ ఒకటి మెడవిరుపు ఎక్కువ కనపడుతుంది చేలలో. మేము కూడా చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఏంటంటే మనకి విరుపట్ట మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం బియ్యం కానీ ఏదన్నా అది ట్రైసోక్రైజ్ ఇలాంటివి కొట్టుకున్నప్పుడు అది కనపడదు. కానీ ఇప్పుడు మాత్రం ఒకవేళ ఈనిందిగా పైన కంకులు వచ్చినాయి కాబట్టి ఈ దశలో ఫీజీ1 కానీ వాల్డామైసిన్ కానీ ఏదైనా కానీ 2 మిల్లీలీటర్లు 1 గ్రాము కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకి యొక్క మెడవిరుపు తగ్గుతుంది. పురపాలక సంఘ పరిధిలో ప్రజలకు ఇబ్బందిగా ఉన్న దోమల నియంత్రణకు రద్దీ కూడలలో కుక్కల సంచారాన్ని నియంత్రించేందుకు తగు చర్యలు తీసుకోనున్నట్లు ఎంహెచ్ఓ మువ్వా యేసుబాబు పేర్కొన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలోని తమ ఛాంబర్లో మంగళవారం ఎంహెచ్ఓ మువ్వా యేసుబాబు మీడియాతో మాట్లాడారు. పురపాలక సంఘం ద్వారా దోమల నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెంచుపేట, అమరావతి ప్లాట్స్ ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాలు ఎక్కువగా ఉండడం వల్ల దోమల ఇబ్బంది ఎక్కువగా ఉందని గుర్తించామన్నారు. ఖాళీ ప్రదేశాల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిలో ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుందన్నారు. కుక్కల సమస్యను పరిష్కరించే దిశగా త్వరలోనే కుక్కల నియంత్రణ కమిటీ ఒకటి వేయనున్నట్టు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రద్దీ ప్రదేశాల్లో కుక్కల సంచారాన్ని నియంత్రించే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్య ఉన్న ఆవులను నియంత్రించేందుకు ఆవుల యజమానులకు తగు సూచన చేయడం జరిగిందన్నారు. ఆవుల యజమానులు తమ ఆవుల్ని రోడ్లపై వదలకుండా తగు విధంగా జాగ్రత్త చేసుకోవాలన్నారు. పురపాలక సంఘం ద్వారా ప్రజల ప్రయోజనానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. సో దోమలు కొన్ని ఏరియాస్లో అంటే మనం చెంచుపేట, అమరావతి ప్లాట్స్ ఇలాంటి ఏరియాస్లో ఓపెన్ ల్యాండ్స్ అంటే వేకెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. సో వాటిల్లో ఈ గడ్డి, ఈ నీరు నిల్వ ఉంటూ ఉన్న దోమల సమస్య అధికంగా ఉంది. ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్లో నీళ్లు నిలబడి ఉన్నాయో సో మనం ఆయిల్ బాల్స్, ఎంఎల్ ఆయిల్తో ఆయిల్ బాల్స్ తయారు చేయించి సో రేపటి నుంచి మనం వేకెంట్ ల్యాండ్స్లో వేయటం జరుగుతుంది. మనకి నిన్న 7వ తారీఖు సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చాయి, గైడ్లైన్స్. సో ఈ స్ట్రే డాగ్స్ని ఎలా చేయాలి, ఏం చేయాలనే గైడ్లైన్స్. సో దానిలో భాగంగా మనకి ఆల్రెడీ 98 డాగ్ కెనల్స్ ఉన్నాయి. ఆ కెనల్స్ చిన్న మరమ్మతులు ఉన్నాయి. మరమ్మతులు చేయించి ప్రతిరోజు ఒక్కొక్క ఏరియా నుంచి మనం కుక్కల్ని తీసుకెళ్ళి మనం దగ్గరలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఆపరేషన్ చేస్తారు, వర్క్లోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఇలాంటి చర్యలు మనకి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మనం త్వరలో ఈ సంతానోత్పత్తి నివారించడం, అరికట్టడం కోసం ఆపరేషన్లు చేయించడం మొదలు పెడుతున్నాము. ఒక మ్యాక్సిమం 1 వీక్లో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది.
అలాగే ఈ రోడ్ల మీద ఆవుల సమస్య కూడా ఎక్కువగా ఉంది. మనం ఆల్రెడీ ఈ ఆవుల యజమానులకి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటిని ఒక చోట కట్టివేసి మేపుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళేమో రోడ్ల మీద వదిలేస్తున్నారు. సో మనం రేపు 2 రోజుల్లో అనౌన్స్మెంట్ ఒకటి పంపిస్తాము, మైక్ అనౌన్స్మెంట్ చేసి. ఇలాగే ఒకసారి వాళ్ళు వినని పక్షంలో ఈ ఆవులందరినీ మనం పట్టి గోశాలకు తరలించడం జరుగుతుంది. వాళ్ళకి కేటాయించిన షెడ్యూల్లోనే ఉంచి వాటిని సంరక్షించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పరిశ్రమలు ఎంతో కీలకమైనవని విశాఖలో జరగనున్న సమ్మిట్ ద్వారా 10 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు రానున్నాయని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం గోవాడ గ్రామంలో ఏపీఐఏసీ సేకరించిన 6 ఎకరాల విస్తీర్ణం గల భూమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేపట్టనున్న చిన్న మధ్య తరహా పరిశ్రమల విభాగ ఆధ్వర్యంలో 12 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా శంకుస్థాపన పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దేశ విదేశాల్లో పెట్టుబడుల కోసం చురుకైన చర్యలు చేపట్టారన్నారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వచ్చేలా పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు జరగనున్నాయని ఎమ్మెల్యే ఆనంద్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ పర్సన్ గోటిపాటి పూర్ణకుమారి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి డిప్యూటీ కలెక్టర్ నాగిరెడ్డి, సర్పంచ్ మండవ విజయలక్ష్మి, పార్టీ నాయకులు కొత్తపల్లి రవీంద్రబాబు, ఇలవర్తి బ్రహ్మానందం, శరణుగిరి, కొసిరాజు దేవకుమార్, గాజుల వెంకట సుబ్బయ్య, ఎలమంచిలి బాజీ, యార్డ్ వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్, ఐమల ప్రమోద్, తహసీల్దార్ నెహ్రూబాబు, ఎంపీడీఓ శేషమాంబ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో, రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు కానీ, కర్నూలు కానీ, అనంతపురం కానీ, ఈ అన్ని జిల్లాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైనటువంటి చర్యలు ఆల్రెడీ చేపట్టడం జరిగింది. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాడు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్కులు, ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ఎప్పటికప్పుడుగా ప్రారంభించాలి. యువతను ప్రోత్సహించాలి. ఇన్నోవేషన్స్ వారు చెప్పారు, కొత్త ఆలోచనలకి యువత ముందుకు రావాలి. వారికి వచ్చిన ఆలోచనలు అమల్లో పెట్టుకోవడానికి ప్రభుత్వం వారికి అన్ని సౌకర్యాలతో ఈ ఎంఎస్ఎంఈ పార్కులు అనేది ఏర్పాటు చేసి తమ కాలమే తాము నిలబడటానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా ప్రభుత్వ పరంగా ఇవ్వటానికి ఉద్దేశించిందే ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నటువంటి ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్. ఇప్పుడే చెప్పారు, 14-15 తేదీల్లో విశాఖపట్నం వేదిక సిఐఐ సమ్మిట్ జరగబోతా ఉంది. దాదాపు 10 లక్షల కోట్లు, ఖచ్చితంగా 10 లక్షల కోట్లకు సంబంధించి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి, ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చి వారితో అవగాహన ఒప్పందాలు చేసుకోబోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, పరిశ్రమల స్థాపనకి 10 లక్షల కోట్లు తక్కువ కాకుండా వారు ఎంఓయూలు చేసుకోబోతున్నారని ముఖ్యమంత్రి గారు చెప్పాడు. ఇది యథార్థం. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు, ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు పర్యటించారు పారిశ్రామికవేత్తలు ఆహ్వానిస్తూ. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు భయపడిపోయారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళ కప్పం కట్టలేక భయపడిపోయినటువంటి పరిస్థితి. ఉన్న పరిశ్రమల్నే బెదిరించి వాళ్ళ వసూళ్లకు భయపడి మూసుకొని పారిపోయినటువంటి పరిశ్రమలు మూతేసి పారిపోయారు. అటువంటి దుర్మార్గమైన పరిపాలనని మీరందరూ అంతమొందించి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి అధికారంలో తీసుకొచ్చారు. మీరు ఇచ్చినటువంటి నమ్మకం, ఈ నమ్మకం ఏదైతే ఉందో అది వమ్ము కాకుండా చేయాల్సిన అవసరం, బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అన్ని కూడా ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి కూడా అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను.
రాజనీతిజ్ఞుడు, విద్యావేత్త, స్వతంత్ర సమరయోధులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలంగాణ రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన సేవలను స్మరించుకున్నారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ సుభాని మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవడం ముదాహమని అన్నారు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులు ఆయన తీసుకొచ్చారని అన్నారు. నేటి యువత ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు అవటమే ఆయనకిచ్చే ఘనమైన నివాళులని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూష్, షేక్ నాజర్, మొహిద్దీన్, కరీముల్లా, బాజీ, రబ్బానీ, కాసిం, నాగూర్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు కృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీ మన ప్రియతమ నేత గౌరవనీయులైన శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి ఆశీస్సులతో స్వాతంత్ర సమరయోధుడు, గొప్ప విద్యావేత్త, అసమాన విద్యావేత్త, గొప్ప పాత్రికేయుడు, రాజనీతి జ్ఞాతకు పర్యాపదంగా నిలిచిన మేధో సంపన్నుడు, ఒక దూరదృష్టి గల పరిపాలన నాయకుడు, భారతరత్న ఆయనే ద గ్రేట్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు. మరి ఆనాటి మహాత్మా గాంధీ, నెహ్రూ ఆయన్ని ముద్దుగా భారత ప్లోటో అని కూడా పిలిచేవారు. ఆయన ఒక గొప్ప కవి, రచయిత, భారతీయ సంస్కృతిపై నిపుణుడిగా కీర్తి పొందిన మహానుభావుడు అయినటువంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని ఆనాడు 10 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఒక భారతదేశ కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన మన భారతదేశానికి ఎనలేని సేవ అందించిన వ్యక్తి. ఈ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని మా ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుపుకోవటం మనందరికీ గర్వకారణంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి మంత్రి అబ్దుల్ కలాంజీ విద్యాశాఖ మంత్రి. ఆయన విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన మహాసభల్లో, పెద్ద పెద్ద సభల్లో విద్యకు ప్రాధాన్యత గురించి మాట్లాడేవారు. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది విద్యార్థులు ముందుకెళ్ళి ఉద్యోగాలు సంపాదించి విద్య నేర్చుకుంటే మన జీవితాల్లో మనం ఎలా ముందడుగేయచ్చు అనేది నేర్పిన మొట్టమొదటి మహా మేధావి మన అబ్దుల్ కలాంజీ గారు. వారికి భారతరత్న అనేది బిరుదు ఒకటి ఆనాటి ఆ రోజుల్లో ఆయన త్యాగాలకు కానివ్వండి, ఆయన స్వతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహా విద్యావేత్త అబ్దుల్ కలాంజీ గారి 137వ జయంతి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పి నేను ఇక్కడ మన ముస్లిం మైనార్టీ నాయకులందరూ కలిసి వర్ధంతి జరపడం జరిగింది. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలోని దళితవాడ నందు గల మండల ప్రాథమిక పాఠశాలకు గ్రామానికి చెందిన కేశవేణి ఫౌండేషన్ వారు చిప్స్ని వేసి మెరకు తోలించారు. ఈ సందర్భంగా మంగళవారం ఫౌండేషన్ చైర్మన్ కేశమునేని శ్రీధర్ బాబుకు పాఠశాలలో సన్మానం జరిపారు. గతంలో ఫౌండేషన్ తరపున పాఠశాలకు అవసరమైన ప్రహరీ గోడ, ప్రధాన గేట్ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా శ్రీధర్ బాబు చిన్న కుమార్తె కేశమునేని హరిణి జన్మదినోత్సవం సందర్భంగా కేకును కట్ చేసి విద్యార్థులకు ఎగ్ పఫ్తో పాటు స్వీట్స్ను పంపిణీ చేశారు. అనంతరం శ్రీధర్ బాబును శాల్వాతో సన్మానించి అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నూతకి రత్నబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి నరసింహారావు, ఉపాధ్యాయులు కె విజయబాబు, టి నాగమల్లేశ్వరమ్మ, కె హోంకార్, శృంగారపాటి మహేష్, ఎం భరత్, ఎస్ బోసుబాబు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ స్కూల్లో బాగా వర్షం నీళ్ళు వస్తున్నాయని తెలిసి పిల్లలకి ఇబ్బందిగా ఉందని చెప్పేసి తెలిస్తే నాకు మహేష్ ద్వారా తెలిసింది. ఈ కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్ గారు కూడా బాగా యాక్టివ్గా ఉండి ఇక్కడ ఉన్న ఇబ్బందులు మాకు తెలియజేసినందుకు మేము డస్ట్ కూడా 4 లోడ్లు తోలాము. అంతకుముందు కాంపౌండ్ వాళ్ళు, మెయిన్ గేటు, వాటర్ ట్యాంక్ ఇలాంటి ఎలా కట్ట చేసాము. ఈ స్కూల్కి ముందు మేము సపోర్ట్గా గట్టిగా ఉంటాము. మన గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ ఇంకా డెవలప్ అవ్వాలని ముందు మా సహకారం ఉండిద్దని, మా గ్రామ ప్రజలందరూ సహకారం ఉండిద్ది. ఇక్కడ అందరూ బాగా చదివి వృద్ధిలోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహేష్ అనే అతని వ్యక్తి వెళ్ళి శ్రీధర్ గారిని అడగంగానే ఆయన ఎంతో పెద్ద మనసుతో 4 ట్రక్కులు చిప్స్ అండి. ఒక్కొక్క ట్రక్కు బయటికి వెళ్ళి మీరు కొనాలంటే 6,000 మినిమం, 5,000 నుంచి 6,000 దాకా ఉంటుంటుంది. అలాంటిది 4 ట్రక్కులు ఇక్కడికి వచ్చి డంప్ చేసి మనకి ఎంతో చక్కగా ఇప్పుడు చూస్తే మీకు ఎంతో అందంగా అనిపిస్తుంది మన గ్రౌండ్.
ఒకప్పుడు ఈ గ్రౌండ్ కొంచెం బాగా లోతుగా ఉండి ఆ బురద, వర్షం పడితే బురద, మనందరి కాళ్ళకి బురద గుర్తుందా? అలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఇంత ఆహ్లాదకరంగా ఉన్నాము అంటే ఒకే ఒక వ్యక్తి, అది చాలా కాలం యాదవటం కాదు, మన జీవితకాలం మర్చిపోలేని పేరు శ్రీధర్ గారు. ఎవరాచి గేట్ ఒకటి మెయిన్ గేట్ పెట్టారు, అలాగే ట్యాప్స్ కానీ వాటర్ కానీ అదంతా బాగుంది. నేను వచ్చినప్పుడు మంచి స్కూల్కి వచ్చాను అనుకున్నాను, సంతోషపడ్డాను. దాని తగ్గట్టుగా ఈ ఫ్లోరింగ్ ఒకటే మేము చెబుతా ఉన్నాం 2 ఏళ్ళ నుంచి. చైర్మన్ కొత్తగా ఎలక్ట్ అయినప్పుడు చెప్పాం, 2 years నుంచి చెప్పిస్తామండి కానీ కృషి చేశారు మొత్తానికి. ఆ తర్వాత మన మహేష్ వచ్చి ఈ మధ్యలో 2 times నన్ను కలవటం జరిగింది. చెప్పిన తర్వాత సార్కి చెప్పారు, హెచ్ఎం గారికి. దాంతో ఓకే అని సరే జరిగింది. ఇది కూడా మంచి కార్యక్రమం, స్కూల్ డెవలప్మెంట్ దిశగా చాలా బాగుంది. ఇంతకుముందు తుఫాను వల్ల ఈ యొక్క స్కూల్లో నీళ్లు నిలిచి చాలా పిల్లలు కాళ్ళకి బురద, స్కూల్లో కూడా ఎలర్జీస్ అలాంటివి ఏమన్నా వస్తాయేమోనని చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో శ్రీధర్ గారు తన సొంత ఖర్చుతో ఎటువంటి ఇబ్బంది పడకుండా పిల్లల కోసం వాళ్ళు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా డస్ట్ తోలించడం చాలా సంతోషకరం. మీలాంటి పిల్లల కోసం ఆయన ఎంతగానో ఖర్చు పెడుతున్నారు. మీరు కూడా అలాంటి తనకి తగ్గ మంచిగా చదువుకొని మంచి జాబ్స్ చేసుకొని మీరు కూడా ఎదుటోళ్ళకి సహాయం చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నారు. మండల కేంద్రమైన దుగ్గిరాల్లో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న ఎస్సీ బాలికల వసతి గృహ పనులను మంగళవారం ప్రారంభించారు. సుమారు 3,50 లక్షల రూపాయల వ్యయంతో ఈ పనులకు అధునాతనంగా నిర్మాణం చేపట్టేందుకు శ్రీకారం చుట్టున్నారు. పనులు ప్రారంభం కాగా మంగళవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు ఆ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. దుగ్గిరాల ఎస్సీ హాస్టల్కి సంబంధించి ఈ హాస్టల్ సందర్శించి లోకేష్ గారికి ఉన్నాం. ఇది శిథిలావస్థలో ఉంది, దీన్ని పడేసి కొత్తది కట్టండి అని ఆయన ఆదేశాల మేరకు దీన్ని ఎమ్మటే పడేయటం, ఎమ్మటే దీన్ని శాంక్షన్ చేయించడం, సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా దీన్ని శాంక్షన్ చేయించడం అనేది దుగ్గిరాల గ్రామానికి ఎంతో మంచి ఉపయోగకరమైన మంచి అసెట్ని తయారు చేస్తున్నారు. ఇంత గతంలో ఆ పిల్లలు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. ఇక్కడ ఏది సరైన టాయిలెట్లు లేక, సరైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. దాన్ని మొత్తం పూర్తిని రూపుమాపడానికి ఒక మంచి బిల్డింగ్ని ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. స్వాతంత్ర సమరయోధులు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని మండల కేంద్రమైన దుగ్గిరాల్లో మంగళవారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆధ్వర్యంలో మూర్తాజా నగర్లో జెండా చెట్టు వద్ద జరిగిన కార్యక్రమంలో తొలుత మౌలానా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర పోరాటంలో ఎన్నో సంవత్సరాలు జైలు జీవితం గడిపారని అన్నారు. బ్రిటిష్ దాష్టికాన్ని ఎదిరించి పోరాడిన ధీరుడని కొనియాడారు. దేశంలో 11 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్యా రంగానికి ఎనలేని సేవలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ జానీ సాహెబ్, షేక్ రసూల్, షేక్ జిలానీ, షేక్ జాన్ సైదా, పఠాన్ మస్తాన్వరి, షేక్ బాజీ, కాకా వెంకటేశ్వర్లు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి. అబుల్ కలాం గారు స్వాతంత్ర పోరాటంలో 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. బ్రిటిష్ వారి దాష్టికాన్ని ఎదిరించి పోరాడిన ధీరుడు. స్వాతంత్ర భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా 11 సంవత్సరాలు పనిచేసి అనేక సంస్కరణలు అమలు చేసి విద్యారంగానికి ఎనలేని కృషి చేశారు. అంతేకాదు అబుల్ కలాం ఆజాద్ గారు ఉచిత దేశభక్తుడు. స్వతహాగా ఆయన ముస్లిం అయినప్పటికీ ఆయనపై ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ మత ప్రాతిపాదికపై భారత్ నుండి కొంత భాగాన్ని పాకిస్తాన్ గా విడదీయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అబుల్ కలాం ఆజాద్ గారు విశిష్ట దేశభక్తుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార దిశగా గుణదలలోని CGRF కోర్టు ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. CGRF చైర్మన్ ఎన్ విక్టర్ ఇమాన్యుయల్. కూటమి ప్రభుత్వ విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్టు సంతకాల సేకరణలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్. రబీ సాగులో జొన్న, మొక్కజొన్న వేసే రైతులు విత్తనాల ఎంపికలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.